హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. మచిలీపట్నం రేపల్లె ఈ రైల్వే లైన్ మీద మచిలీపట్నం ఎంపీ గారు రైల్వే శాఖ మంత్రి గారిని పార్లమెంట్లో అడగ్గా రైల్వే శాఖ మంత్రి గారు ఈ రైల్వే లైన్కి సంబంధించిన డిపిఆర్ అనేది సిద్ధం అవుతుందని తెలియచేయడం జరిగింది. ఈ రైల్వే లైన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన రైల్వే లైన్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మచిలీపట్నం రైల్వే స్టేషన్ అనేది ఒక టెర్మినల్ రైల్వే స్టేషన్, అలాగే ఇటు రేపల్లె రైల్వే స్టేషన్ కూడా ఒక టెర్మినల్ రైల్వే స్టేషన్. ఏ రైలైనా ఈ ప్రాంతాలకి చేరుకొని మళ్ళీ తిరిగి వెనక్కి రావాల్సిందే, ఇంకా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అనేది లేదు. వీటన్నిటిని అధిగమించడానికి ఇక్కడ రైల్వే శాఖ రేపల్లె మచిలీపట్నం ఈ రైల్వే లైన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ రైల్వే లైన్ యొక్క పొడవు అనేది 45 కిలోమీటర్ల వరకు ఉంటుంది. చాలా చిన్న రైల్వే లైన్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈ రైల్వే లైన్ అనేది కంప్లీట్ అయితే ఈ రెండు ప్రాంతాలు కూడా ఇక్కడ మచిలీపట్నం పోర్ట్ అనేది వీటి నుంచి వచ్చే ఉత్పత్తులని దేశ నలుమూలలకి తరలించడానికి కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ రెండు ప్రాంతాలు కూడా అభివృద్ధి అనేవి చెందనున్నాయి. ఒకసారి ఈ రైల్వే లైన్ మ్యాప్లో చూద్దాం. మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ ఈ రెండు ప్రాంతాలు అనేవి అత్యంత కీలకమైన ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ మచిలీపట్నం రేపల్లె మధ్యలో ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 45 కిలోమీటర్ల వరకు ఉండనుంది. ఇది వచ్చేసి రేపల్లె. ఈ రైల్వే లైన్ అనేది ఈ రేపల్లె మీదుగా ఇలా వెళ్తుంది. ఇక్కడ కృష్ణా రివర్ని కూడా క్రాస్ చేయాలి ఈ రైల్వే లైన్. చాలా గ్రామాలకి కూడా రైల్వే లైన్ అనేది ఏర్పడుతుంది ఒక్క రైల్వే లైన్ తోటి. ఇంకా ఫైనల్గా మచిలీపట్నానికి చేరుకుంటుంది ఈ రైల్వే లైన్. ఒక్కసారి మనకి డిపిఆర్ అనేది సిద్ధమవుతే ఈ రైల్వే లైన్ అనేది ఎలా వెళ్తుంది, ఏ ప్రాంతాల మీదుగా వెళ్తుంది, ఈ రైల్వే లైన్ అనేది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మనకి డిపిఆర్ ద్వారా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.